ఈరోజు వాక్యం కీర్తనలు 23వ అధ్యాయము 4వ వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుండువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. మంచి వాక్యం ఇచ్చిన దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. మీరు ఎంతటి గాఢాంధకారపు లోయల్లో సంచరించినను దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉంటున్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఏ చీకటి తెగుళ్ళు కానీ ఏదైనా ఏ విధమైన శోధన కానీ మిమ్మల్ని ముట్టకుండా ఆయన మీతో ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేయదగిన వాడు, నమ్మదగిన వాడు. నమ్మి ఈ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకొని మన జీవితంలో ఇది జరుగులాగున దేవుడి యందు భయభక్తులు కలిగి ఉందాము. దేవుడే మనకు తోడై ఉండగా మనల్ని ఆపగలిగే శక్తి కానీ, మనిషి కానీ, ఇంకా దుష్టుడే మనల్ని ఆపలేరు. ఇంకా మనుషులు మనల్ని ఆపగలుగుతారు? ఆపలేరు. రానున్న రోజులు చాలా భయంకరమైన రోజులు. ఈ భయంకరమైన రోజుల యందు దేవుడి కృప మనకు ఎల్లప్పుడూ నిత్యము ఉంటుంది. ఆయన కృప మనతో ఎల్లప్పుడూ చేయి విడవక ఉంటుంది. చేయి పట్టి నడిపించువాడు, నీవు ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదాలు ఇచ్చువాడు, సహాయం కావాలంటే సహాయం ఇచ్చువాడు. నువ్వు ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. ఆయన యందు నమ్మిక ఉంటే సమస్తమును నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు రిలీజ్ చేయ గొప్ప దేవుడు మనకు ఉండగా మనము గాఢాంధకారపు లోయలో కాదు కదా. ఇంకా దుష్టుడు మన జీవితంలో ఎన్నో కొన్ని వేల కొలది కష్టాలు, నష్టాలు సృష్టించినను మనం వాటి నుంచి విజయాన్ని పొందుకుంటాం. ఎందుకంటే మనతో ఉన్నవాడు సమస్త లోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడు. సమస్తమును సృష్టించిన గొప్ప దేవునికి మనకున్న సమస్యలు, మనకున్న బాధలు, మనకున్న అప్పులు, మనకున్న ఇరుకులు ఏవి అడ్డుగా రావు. ఏ తలంపులు ఏవి నిన్ను నాశనం చేద్దామని చూసే ప్రతి తలంపు నుంచి కూడా దేవుడు నీకు నాకు విడుదల కలగజేస్తాడు. నమ్మి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి, నీవే నాకు తండ్రి, నీవే నా రక్షణ, నీవే నా శరణు అని ఆయన యందు ఎప్పుడు మనమైతే నమ్మిక ఉంచి ఉంటామో ఖచ్చితంగా విజయాలు చూస్తాము. అది రోజు కావచ్చు, సంవత్సరం కావచ్చు, నెల కావచ్చు, 10,000 సంవత్సరాలు ఒక మనిషి బ్రతకడు. కానీ ఆ 10,000 సంవత్సరాలు కూడా నీ ఆత్మ నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా మనము ఎదగగలము. ఎందుకంటే మనకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమునని నడిపించి గొప్ప దేవుడు ఉండగా మనం అటు ఇటు తిరుగుచు దేని గురించి భయపడుచున్నాము? ఈరోజు దేని యందు మనం విశ్వాసం ఉంచి, మనం దేవుడి యందు విశ్వాసం ఉంచి లోకాల వైపు, లోకాశల వైపు వెలుచు కింద పడిపోతూనే ఉంటాము. కానీ మనము దేవుడి వైపు ఎప్పుడైతే చూస్తామో ఏ కష్టము, ఏ నష్టము, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది ఎదురైనను దేవుడి వైపు సూటిగా చూస్తూ ఆయన యందు నిలకడగా ఉంటామో ఆశీర్వాదాలు అంటే ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఎందుకంటే అది నా జీవితంలో నేను పొందుకున్నాను. దేవుడిని ఎరిగి నేను 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో శోధనలు చూశాను, పడిపోవడం, లేవడం, ప్రతిదీ చూశాను. కానీ నేను ఎప్పుడైతే ఆ శోధనల వైపు చూడకుండా దేవుడి వైపు మాత్రమే చూస్తూ, నాకు నువ్వే ఉన్నావు, నాకు తీర్పు తీర్చు వాడవు నీవే అని నేను ఎప్పుడైతే ఉన్నానో దేవుడు నన్ను మెల్లమెల్లగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. నన్ను ఎప్పుడు నా తండ్రి తలగా ఉంచాడు కానీ తోకగా ఉంచలేదు. నాకు మాత్రమే ఇదొక్కటి కాదు కదా, దేవుడు నాకు మాత్రమే సహాయకుడు కాదు కదా, నాకు మాత్రమే నా తోడై ఉండి నడిపించేవాడు మాత్రమే కాదు కదా. ఎందుకంటే సమస్త లోక పాపాన్ని ఆయన సిల్వలో మోసాడు. ఎందుకంటే ఆయనకు నువ్వు, నేను, మనతో పాటు ఉన్న మన తరాలు అన్నీ ఆయనకు ఇష్టమైనవి. ఇంకను ఆయన రక్తం అనేది కారుచూనే ఉంది. దేని నిమిత్తము? ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని ఆ బలియాగంలో ఎందుకు అర్పించాడు? అది మన కొరకే, మన ఆత్మల సంపాదన కొరకే. మరి నీవు ఏ విధంగా ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీవు ఏ తలంపులతో ఉన్నావు? నీ తలంపులు దేవుడి వరకు నిన్ను తీసుకొచ్చేలాగా ఉన్నాయా? మరొకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఇవి అంత్య దినాల్లో దేవుడి బిడ్డలు మాత్రమే, ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు మాత్రమే ఆయన ఎందుకు కొనుక్కోబడతారు. మిగతా వారి పరిస్థితి ఏమిటి? ఈ రోజు నేను క్రిస్టియన్ని, నన్ను దేవుడు కొనిపోబడతాడు అని చెప్పగలిగేంత ధైర్యం నీకుందా? నేను క్రిస్టియని అని చెప్పగలిగేంత ధైర్యం నీకుందా? ఎందుకంటే కొంతమంది క్రిస్టియన్ అంటే ఎక్కడ చంపేస్తారో అనే భయంతో కూడా నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి నామోష్గా ఫీల్ అవుతారు. కానీ ఎందుకండి నామోష్గా ఫీల్ అవ్వడము? కులాలను బట్టి, మతాలను బట్టి. క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, ఒక కులం కాదు. అది దేవుని యొక్క ప్రేమ. అది ప్రేమను వివరించే దానికి ఒక క్రిస్టియానిటీ అనే ఒక పేరుని రిలీజ్ చేస్తారు తప్పించి ఆయన యందు ఏ మతము, ఏ కులము, ఏ పేరు పెట్టబడనిది ఆయన ప్రేమ. ఎందుకంటే ఆయన ప్రేమ అనంతము. సర్వాన్ని సృష్టించిన గొప్ప దేవుడికి ఈరోజు నీవు, నేను కావాలి. మనం ఎంతమంది ఉన్నామో ఆయన యందు భయభక్తులు కలిగి మన ఇంట్లో వారిని మనం స్థిరంగా పెట్టేవాళ్ళగా ఉన్నామా? వారి గురించి తీర్మానం తీసుకొని వారిని రక్షించే వారిగా ఉన్నామా? ఎందు నిమిత్తం మన ఈ జీవితాన్ని ఎందు నిమిత్తం దేవుడు ఏర్పరిచాడో తెలుసా మీకు? కొన్ని వేల మంది మనతో పాటు పుట్టడానికి కొన్ని వేల మంది అనే మన వాళ్ళే
అంటే ఎలా చెప్పాలంటే కొన్ని వేల స్పెమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఒక అండాన్ని చేరడానికి. ఆ 1000 మంది, ఆ 10,000 మంది, ఆ 1,00,000 మంది అవన్నీ కూడా ఒక మనుషులు. ఎందుకంటే అందులో 2 స్పెమ్స్ చేరినా 2 కవలలుగా పుడతారు, ఒక స్పెమ్స్ చేరినా ఒక బేబీగా పుడుతుంది. కానీ అన్ని వేల స్పెమ్స్లో, అన్ని లక్షల స్పెమ్స్లో నిన్ను నన్ను మాత్రమే ఎన్నుకున్నాడు దేవుడు. ఎందుకు ఎన్నుకున్నాడు? నిన్ను నన్ను మాత్రమే పేరు పెట్టి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? దేని నిమిత్తం పిలిచాడు? ఒక్కసారి మన బుద్ధిని, మన వివేచన జ్ఞానంగా చేసుకోకుండా ఆయన బుద్ధిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన వివేచనని అడిగినచో ఇది నీకు బయలుపరచబడుతుంది. జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ఎరిగే బిడ్డలుగా మనము ఉందాము. ప్రతి విషయం ఆయన యందు ఆయనను అడిగి తెలుసుకొని ఇది నిజమా, ఇది కాదా ప్రభువా నీవు నాకు తెలుపుము అనగా ఆయన ఖచ్చితంగా మనకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మతో మనల్ని నింపు గొప్ప దేవుడు మనకుండగా మనం దేనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ గాఢాంధకారపు లోయలు కానీ, ఏ తెగుళ్ళు కానీ, ఏవియో కానీ నిన్ను నన్ను ముట్టవు. ఎందుకంటే మనం దేవుడి బిడ్డలుగా ఉన్నాము, దేవుడి బిడ్డలుగానే ఉంటాము. మన చివరి శ్వాస వరకు, మన శ్వాస పోకమునుపే ఆయన మనల్ని కొనిపోబడతాడు, మధ్యాకాశానికి కొనిపోబడతాడు. దీనిని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో ప్రవచనాలు నెరవేర్పు జరుగుతుంది, ఎన్నో ప్రవచనాలు వస్తున్నాయి, ఎంతో మంది వస్తున్నారు. నేను దేవుని అని చెప్పుకునేవారు ఉన్నారు, నేను చెయ్యి వేసి ప్రార్థన చేస్తేనే అన్ని అద్భుతాలు జరుగుతాయని చెప్పుకునే దొంగలు కూడా ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వీటన్నిటి మధ్యలో మనం ఉంటున్నాం ఈరోజు. వాటన్నిటిని జ్ఞానంగా ఎరిగి ఏది నిజము, ఏది అబద్ధము, తండ్రి నాకు ఆ వివేచన దయచేయమంటే మనకు ఖచ్చితంగా దయచే గొప్ప దేవుడు. వివేచన శక్తిని మనకు ఇవ్వమని ఆ దేవుణ్ణి అడుగుదాము. సర్వశక్తిని సృష్టించిన దేవుడికి మనకు ప్రతి జ్ఞానాన్ని, ప్రతి ఒక్క విమోచనను అన్నిటిని ఇచ్చువాడు ఉండగా మనం భయపడక ఆయన యందు భయభక్తులు కలిగి నమ్మి ప్రార్థనలో ఏకీభవిద్దాము. నమ్మి ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. సర్వోన్నతుడ, మహిమోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకే వేలాది కోట్ల స్తోత్రము. నా దేవన్న పరిశుద్ధుడ, నీకే వేలాది కోట్ల స్తోత్రము ప్రభ. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, అభిషేకించండి. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభ జ్ఞాపకం చేసుకోండి. నా రాజా, నా దేవ, నీకే వేలాది కోట్ల స్తోత్రము. నా తండ్రి పరిశుద్ధుడ, ఎవరికి ప్రభ ఈ వాక్యం అవసరమో ప్రభ వారి వద్దకు చేరవేయండి. నా తండ్రి పరిశుద్ధుడ, ఎవరైతే ప్రభు ఆకలి దప్పికలతో ఉన్నారు ప్రభు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఇరుగు ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఆదరించి వాడవు నీవే ప్రభ, సృష్టికర్తవు నీవే ప్రభ. మా యందు ఏ గాఢాంధకారపు తెగుళ్ళు లేకుండా ప్రభ, నీవు మా యందు నుండి ప్రభ ఏ అపాయము రాకుండా ప్రభ నీ చేతుల్లో ఎత్తుపట్టుకున్నామని ప్రభ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆయనను గణపరచడం, మహిమపరచడం మన బాధ్యత. ఎందుకంటే మనం ఈరోజు జీవించి ఉన్న ఒక్క కారణం చాలండి. ఎందుకంటే ఈరోజు మనము సరిగ్గా తింటున్నాం, 3 పూటల తిండి అనేది మనకు ఉంటుంది, మంచి బట్టలు వేసుకుంటున్నాం, మంచి జాబులు చేస్తున్నాం, మంచిగా చదువుకుంటున్నాం, అందరిలో ఉన్నతంగా ఉంటున్నాం. అంటే కేవలం అది దేవుని కృప మాత్రమే. ఆ కృపని మనం గమనించి మన జ్ఞానంతో కాకుండా, మన స్వబుద్ధితో కాకుండా, మన పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనను స్తుతించినప్పుడు ఆయన మహిమపరచబడతాడు. మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. దేవుడి శక్తిని, దేవుడి నడిపింపుని కోరుకునే వారిగా మనం ఉండాలి. ఆయన నడిపిస్తే మనము పడిపోయే స్థితి అంటూ మనకు ఉండదు. ఎన్ని లోయలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనని దేవుడు స్ట్రైట్ గా నిలబెడతాడు, మనని నడిపిస్తాడు. ఈ గొప్ప వాక్యం ఇచ్చిన దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.